కొత్తవి లేనట్లే పంచాయతీల ఏర్పాటుకు 250 దరఖాస్తులు. సో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం అనేక ఫైల్స్ అయితే పోయినాయి కదా, మీ అందరికీ తెలిసింది కదా. సో చాలామంది ఎదురు చూస్తున్నారు. 250 గ్రామ పంచాయతీల కోసం అప్లికేషన్లు అయితే పోయినాయి. అయితే అవి ఉంటాయా లేదా అనే అనుమానం అయితే వస్తుంది. 90 కుటుంబాలు ఉంటే పంచాయతీలు చేయాలని చాలామంది వినతులు ఇచ్చారు. అంటే దాదాపు ఒక 90 కుటుంబాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా గ్రామ పంచాయతీ ఏమని వినతులు ఇచ్చారట. సర్కారుపై మంత్రులు ఎమ్మెల్యేల ఒత్తిడి, ఆర్థికంగా భారం పడుతుందని ఆలోచనలో ప్రభుత్వం, ఎలా ఏర్పాటు చేయాలని అధికారుల మల్లగుల్లాలు, దరఖాస్తులను పెండింగ్లో పెట్టిన సర్కార్. సో మరి ఏం చేస్తావో చూద్దాం ఒకసారి మనం. రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై మంత్రులు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఆ మాట నిలబెట్టుకునేందుకు సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తారు. మరి దానికి అనుగుణంగా కొత్త గ్రామ పంచాయతీలు, అసలు పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలుస్తుంది. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలు కావాలని కొట్లాడడం మొదలైంది, ఇది అదే కదా. సో లేనట్లే తీసుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే 250 వరకు పంచాయతీరాజ్ శాఖకు దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 250 కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాట్ల కోసం అప్లికేషన్లు పోయినాయి. ఆ దరఖాస్తులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు సైతం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆ దరఖాస్తుల్లో ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలకు లోబడి లేకపోవడంతో పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల వరకు నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు జరగదని తెలిసింది. ప్రభుత్వంపై ఎమ్మెల్యేల ఒత్తిడి ఎత్తున్నట్టు, ఎందుకంటే వాళ్ళకు గ్రామ పంచాయతీలు పెరగాలి, సర్పంచ్లు పెరగాలి, అంగబలం పెరగాలి. సో త్వరలో పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో జరగనున్నాయి. ఈలోగా తమ నియోజకవర్గాల్లో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై అధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరుతుందని, పార్టీకి ఎన్నికల్లో కలిసి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. లేకపోతే పార్టీకి ఎన్నికల్లో నష్టం జరుగుతుందని, మరోసారి ప్రజలు మాట కూడా వినని పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యేలు అధికారులతో పేర్కొంటున్నట్టు సమాచారం. తమను దృష్టిలో ఉంచుకొని నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రతిరోజు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా నిధులు వస్తాయని, గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని, పాలనా సౌలభ్యం కూడా ఉంటుందని, తాను ఎమ్మెల్యేగా గ్రామాలు ఏర్పాటు చేశానని గుర్తింపు, గౌరవం దక్కుతుందని పలువురు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తారు. సో నేనున్నప్పుడే గ్రామ పంచాయతీ చేసినా అని ఆ ఊరు మొత్తం కమాండ్లకు తీసుకొచ్చుకుంటారు. ఇక ఊరు మొత్తం చెప్పినట్టు వినాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కోట్లు ఎత్తారు, మన అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ ఏర్పడదు అనుకుంటారు. ఇట్లా రకరకాల అభిప్రాయాలు అయితే కొత్తగా కొన్ని ఏళ్ళు అయితే ఉంటుంది, తర్వాత వాతావరణం మారవచ్చు. ఇదిలా ఉంటే కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పడుతుందనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వం తప్పిదాలతోనే పెండింగ్లో. సో ఎందుకు పెండింగ్లోనే అట? గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 3000కు పైగా తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇష్టమైనట్టు చేశారు. సో జనాభాను సైతం పరిగణలోకి తీసుకోకుండా గ్రామాలను ఏర్పాటు చేయడంతో ప్రభుత్వంపై పెను భారం పడిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాలను ఏర్పాటు చేశామని గత పాలకులు పేర్కొన్నప్పటికీ వసతుల కల్పనను మాత్రం వెనుకంజ వేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక కొన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన సైతం జరగలేదనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో మళ్ళీ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తే విమర్శల పాలవుతామని, పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఏర్పాటు చేస్తామని బాగుంటుందని అభిప్రాయానికి ప్రభుత్వం అధికారులు వచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పట్లో మాత్రం నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు పెండింగ్ పడిందని తెలిసింది. గత ఏడాది అక్టోబర్లోనే 223 నూతన గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో మొత్తంగా దీనికి సంబంధించి రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇప్పటికే. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నూతనంగా మరో 250 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు లేఖలు అందజేశారు. అయితే ఆ దరఖాస్తులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. 250 దరఖాస్తులు గ్రామాల్లో సుమారు 37 గ్రామాల్లో మాత్రమే 500 జనాభా. సో దీంట్లో 250లో కేవలం 37 గ్రామాల్లోనే 500 పైచీలకు జనాభా ఉందట. మిగతా దగ్గర 500 జనాభా కూడా లేదు. మిగిలిన గ్రామాల్లో జనాభా తక్కువగా ఉందని సమాచారం. వికారాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో సుమారు 90 కుటుంబాలు మాత్రమే ఉండగా దాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సిఫార్సు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నిబంధనల మేరకు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలంటే మినిమం 500 జనాభా ఉండాలని, గ్రామానికి మధ్య 3 కిలోమీటర్ల దూరం ఉండాలని పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నట్లు తెలిసింది. ఈ నిబంధనల మేరకు లేకపోవడంతో అన్ని దరఖాస్తులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టినట్టు సమాచారం. త్వరలో జరగబోయే ఎన్నికల నాటికి నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు ఉండబోదు అనేది మాత్రం స్పష్టమవుతుందట. మరి కొత్త గ్రామ పంచాయతీలు అయితే ఉండే అవకాశం అయితే కనబడతలేదు. మరి ప్రయత్నం అయితే చేస్తున్నారు చాలామంది, చేయనైతే ఇవ్వాలి. మరి నూతన గ్రామ పంచాయతీలు ఉంటాయా లేదా అనేది మాత్రం ఎదురు చూడాలి.